లోక్సభ రాజ్యసభలో ఎంపీలను సస్పెన్షన్ల పరంపరను ఖండిస్తూ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు స్థానిక ఎన్టీఆర్ చౌక్ వద్ద నిరసనలు చేపట్టారు. సేవ్ ఇండియా అంటూ కేంద్రానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో చౌక్ పరిసరాలు మారుమోగాయి. ఎంపీల సస్పెన్షన్ అప్రజాస్వామికమని నినదించారు. పార్లమెంట్లో కేంద్రం ఒక నియంతగా వ్యవహరిస్తుందని ప్రశ్నించిన ప్రతిపక్షాల గొంతు నొక్కే చర్యను బీజేపీ ప్రభుత్వం మానుకోవాలన్నారు. లోక్సభలో భద్రతా వైఫల్యంపై చర్చకు పట్టుబట్టిన ఎంపీలను సస్పెండ్ చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందని ఆరోపించారు. అటు భద్రతా వైఫల్యాన్ని, ఎంపీల సస్పెన్షన్ కి బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, మాజీ డీసీసీబీ అధ్యక్షుడు మడుపు దామోదర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుడిపల్లి నగేష్, మాజీ వైస్ చైర్మన్ కందుల సుఖేందర్, అంబేద్కర్ నగర్ కౌన్సిలర్ రషీద్, కృష్ణారెడ్డి, ఎంఎల్ షకీల్, బూర్ల శంకరయ్య, ఆన్నేల శంకర్, ఓసావార్ సురేష్, ప్రభాకర్, తిరుమల్, రాజ్ మహమ్మద్దీన్, రఫీక్, సయ్యద్, సుజాత, అలీ, అఫ్రోజ్ ఖాన్, రమేష్, సురేష్, శంకర్, విష్ణు, రమణ, సిరాజ్, సమీఉల్లా ఖాన్, మేఘావత్, రాహుల్, దర్శనాల చంటి, శ్రీరామ్, అమ్జద్ ఖాన్, కర్మ, ఏఎం హకీం, సయ్యద్, సమీర్, అస్బాత్ ఖాన్, మామిడి భూమన్న, పోతురాజు, సంతోష్, ఉగ్గే సంతోష్, షాబాద్, ఎలాల్ సంజీవ్ రెడ్డి, నాగన్న, యాసం రాము, గంగన్న, రంగిరెడ్డి కిషన్ రావు, ఆసిన్న తదితరులు పాల్గొన్నారు.